హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ధన్తెరస్ రోజు పూజ వీడియో. ధన్తెరస్ రోజు ఇలాగ అన్నీ కొనుక్కొని తీసుకొస్తాము. ఇవన్నీ పూజలో ఇలాగ పెట్టి పూజ చేస్తాము. ఇలాచీలు, మళ్ళీ ఇవన్నీ ఇంట్లో ఉన్న గవ్వలు అయితే ఇంట్లోనే, మళ్ళీ ఉప్పు, జాడుకట్ట, కొత్తది జాడుకట్ట, ఇలాగ కొత్త కొత్త వస్తువులన్నీ ఆ రోజే తీసుకొచ్చి ఇలాగ దీపం పెట్టి పరమాన్నం నైవేద్యం పెట్టిన. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగు మా ఆఫీస్లో పూజ, ఫోటోలకు అవన్నీ పూజ చేసి వచ్చేసాము మార్నింగ్ వెళ్ళి. లక్ష్మీ పూజ రోజు అయితే రెండు ఇంట్లో అక్కడ అంటే అవ్వదు కదా, అందుకనే ఫోటోలు అవన్నీ పూజ చేశాను. మళ్ళీ లక్ష్మీ పూజ అయితే ఇలాగ చేయాలి. ఓన్లీ ఫొటోస్ అవన్నీ ఉంటాయి, అవన్నీ గడప అది తుడిచేసి పూజ చేసి వచ్చేసా. ఇదైతే మళ్ళీ పూజ చేసి వచ్చిన తర్వాత పూలు అవన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ ఆఫీస్కి, ఇక్కడ ఇంట్లో కొన్ని అల్లుతున్నా. అన్నీ ఈరోజు కుచ్చేసి పెట్టుకుంటే రేపు పూజకి కొంచెం హడావిడి ఉండదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఫుల్ బిజీ ఉంటుంది. దీపావళి లక్ష్మీ పూజకైతే ప్రతి సంవత్సరము ఇక్కడ పూజ చేయాలి, మళ్ళీ ఆఫీస్లో పూజ చేయాలి. రెండు పూజలు అంటే లేట్ అయిపోతుంది. అందుకనే కొన్ని ముందు చేసి పెట్టేసుకున్నా. ఇవన్నీ పూలైతే అల్లేసి పెట్టేస్తున్నా. కొన్ని పూలు, కొన్ని మాలలు కుచ్చేసాను. మళ్ళీ నైట్ వంట చేసి మళ్ళీ జామున్ చేయాలి. గులాబ్ జాములు ఈరోజు చేసి పెట్టేస్తే రేపు స్వీట్ చేసి పని ఉండదు. ఇదిగోండి, ఈ మాలలన్నీ రెడీ చేసి పెట్టేశాను. మళ్ళీ ఫోటోలకి దండలు కూడా కుచ్చాలి. ఇవి కుచ్చేసిన తర్వాత అవి కూడా ఫోటోకి దండలు కూడా కుచ్చేసి పెట్టేశాను. ఇదిగోండి, అక్కడ ఒక ఫోటోకి దండ కావాలి, మళ్ళీ ఇంట్లో ఒకటి దండ కావాలి. 2 దండలు కుచ్చేసి మళ్ళీ కొంచెము పూజ సామాగ్రి అన్నీ తీసి క్లీన్ చేసి పెట్టుకున్నా. నైట్ వచ్చేసి ఇక్కడ వంట చేసేసి మళ్ళీ గులాబ్ జాములు చేయాలి. ఈవినింగ్ గిన్నెలు అవన్నీ టీ పెట్టేసి ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసి ఇక్కడ రైస్ పెట్టేశాను. కర్రీకి అయితే పెసరపప్పు వండేస్తున్నా, అన్నం కర్రీ. దీనికి పెసరపప్పుకి కొంచెం ఎల్లిపాయలు వేసి, ఆయిల్ వేసి, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎల్లిపాయ పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి కొంచెం వాటర్ వేయాలి. అది ఎసరు వచ్చిన తర్వాత కొంచెం పెసరపప్పు వేసి ఇలాగా ఉడికించుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం ఉడికిన తర్వాత కారం, ఉప్పు, కొంచెం మసాలా వేసి ఇంకొంచెం ఉడికిన తర్వాత ఈజీగా అవుతుంది, తొందరగా అయిపోతుంది. ఇక్కడ గిన్నెలు కడిగేసినవి ఉన్నాయి, అన్నీ సర్దేస్తున్నాయి.
ఇక్కడ బట్టలు కూడా తీయలేదు ఈరోజు. మావి పూలు అవి కూర్చుకుంటా కూర్చున్నా. బట్టలు అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు మడత పెట్టేస్తా. రేపైతే ఫుల్ డే వర్క్ రొటీన్ ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఈవినింగ్ ఇంది నైట్ వరకు 12 వరకు ఉంటుంది వర్క్ అయితే. మా వర్క్ చేసే వాళ్ళకి ఒక ముగ్గురికి వంట చేయాలి. మళ్ళీ పూజ అక్కడెక్కడ సామాన్లన్నీ సర్దుకోవాలి. ఫుల్ ఉంటుంది ఇక వర్క్ అయితే. అందుకనే ఇవాళ నైట్ అయినంత వరకు అన్నీ సర్దేసి పెట్టేసుకుంటా. బట్టలన్నీ మడత పెట్టేసి కొన్ని గిన్నెలు కూడా ఉంటే మళ్ళీ కడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అన్నీ సర్దేసుకొని పడుకుంటే పొద్దున ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి జామున్లు అయితే బట్టలు అవన్నీ సర్దేసిన తర్వాత ఇక్కడ జామున్లు కూడా చేసేస్తున్నా. ఇది పెద్ద ప్యాకెటే తీసుకొచ్చా జామున్లది. ఈ ప్యాకెట్కి 3 గ్లాసుల షుగర్ అట్లా వేసాను. 3.5 గ్లాస్ వేసా షుగర్ అయితే. కొంచెం నెయ్యి, కొంచెం అందులో పిండిలో కొంచెం నెయ్యి వేసి ఇలాగ కొంచెం కలిపేసేయాలి. బాగా వస్తాయి, మెత్తగా వస్తాయి జామున్లు అయితే. ఇటు సైడు పాకం పెట్టేసి ఇటు సైడు పిండిని గట్టిగా కలపకూడదు, మెల్లగా కలుపుకోవాలి పిండిని అయితే. ఇది షుగర్ సిరప్లో ఒక 2-3 యాలకులు వేసి ఇటు షుగర్ సిరప్ అవుతూ ఉంటుంది, అటు సైడు జామున్లన్నీ చేసుకొని పెట్టేసుకుంటా అప్పటి వరకు. ఇలాగ ఒక్కొక్కటి క్రాక్ లేకుండా బాగా ఇలాగ గట్టిగా ప్రెస్ చేసి తర్వాత మెల్లగా ప్రెస్ చేయాలి. అయితే క్రాక్ లేకుండా వస్తాయి బాగా. వేయించేటప్పుడు కూడా మధ్యలో ఇలాగా క్రాక్ రావు. స్టార్టింగ్ కొంచెం గట్టిగా చేయాలి, తర్వాత ఇలాగ మెల్లగా చేయాలి. ఇలాగండి. ఇవి ఒక్కొక్కటి ఇలాగ రెడీ చేసుకొని పెట్టేసుకొని తర్వాత నెయ్యి ఉంటే నెయ్యి, లేకపోతే ఆయిల్లో వేయించాలి. నా దగ్గర నెయ్యి అయితే కొంచెమే ఉండింది, అందుకనే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి వేయించాను. వేయించిన తర్వాత ఇలాగ బ్రౌన్ కలర్లో సన్నని సిమ్లో పెట్టేసి సన్నని మంటపై వేయించాలి. ఇటు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇలాగ మూత పెట్టేయాలి, లేకపోతే ఆరిపోతుంది. ఇవన్నీ జామున్స్ అన్నీ తీసి కొంచెం సిరప్ వేడిగా ఉంటే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫుల్ హై ఫ్లేమ్లో ఉంటే మొత్తం మాడిపోతుంది. సిమ్లో పెట్టి దూరగా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. టేస్టీగా కూడా ఉంటాయి, చూడడానికి కూడా బాగుంటుంది.
షుగర్ సిరప్లో మొత్తం వేసేసి అలాగే పెట్టేసేయాలి. కొంచెం ఇలాగ కదిపేసి పెట్టేసేయాలి. ఇదిగోండి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి. కొంచెం సిరప్ ఇలా వేసి మూత పెట్టేస్తే మార్నింగ్ వరకు అంటే మొత్తం అబ్జర్వ్ చేసుకొని సూపర్ వస్తాయి గులాబ్ జాములు అయితే. ఇదొక స్వీట్ రెసిపీ అయితే అయిపోయింది. ఇవన్నీ క్లీన్ చేయాలి, స్టవ్ తుడవాలి, గిన్నెలు కడిగేసేయాలి. పూలు అయితే అలాగే పెట్టేశాను. మామిడి ఆకులు కూడా తీసుకొచ్చారు, అవి కూడా కట్టలేదు ఎండిపోతాయి అనేసి. బయట పిల్లలు అయితే క్రాకర్స్ కాల్స్తున్నారు, లైటింగ్ వేశారు. ఇది నెక్స్ట్ డే పూజ రోజు, లక్ష్మీ పూజ రోజు. పొద్దునైతే 4 గంటలకే లేచాను. 4కి లేస్తే కానీ నా పనులన్నీ తీరవు అన్నమాట. అంత హడావిడి అందుకనే నాకు పనులు కొంచెం తీరికనే అవుతాయి. ఇల్లంతా ఒకసారి ఊడ్చేసుకొని మొత్తం రూము హాల్ అన్నీ తూడ్చేసి బయట కూడా తూడ్చి ముగ్గు పెట్టేశాను. ఇవి ఫ్లవర్ తోటి మళ్ళీ వేస్తుంది నా బిడ్డ, అందుకనే ఇప్పుడు ముగ్గుతోటి కొంచెం చిన్నగా వేసాను. స్నానం చేసి వచ్చి పూజ కూడా కంప్లీట్ చేశాను. పూజ అదంతా చేసి టీ తాగేసిన తర్వాత ఇక్కడ గడపలన్నిటికీ స్వస్తికేస్తాము. ఇలాగా అన్ని గడపలకి డోర్కి ఇదిగోండి పూజ అయితే ఈరోజు అమావాస్య కాబట్టి లక్ష్మి కలశము, లక్ష్మి కుంచము, అమావాస్య రోజు లక్ష్మి కుంచం పెట్టుకుంటా కదా, మళ్ళీ లక్ష్మి కలశం కూడా పెట్టాను. మళ్ళీ ఇంట్లో పూజ ఇవన్నీ అయ్యేసరికి మళ్ళీ ఇక్కడ అయితే మా అబ్బాయి కట్టేశాడు. అసలు ఒక్కదాన్ని కాదు, మా పిల్లలిద్దరూ నేను అందరం కలిసి చేసాము. అయితేనే నా పనులు అసలు ఈవినింగ్ వరకు తీరాయి అన్నమాట. పూజ రోజైతే ఇంత కంపల్సరీ ఉంటుంది ప్రతి సంవత్సరము. ఎంతసేపు పూజ ముందు అన్ని పనులు, పూజ తర్వాత అన్ని పనులు. ఇక్కడైతే ఫ్లవర్ తోటి ఇలాగా ఇద్దరు డెకరేషన్ చేస్తున్నారు, మా పాప బాబు. ఇలాగ పూజ సామాన్లు అయితే అన్నీ ఇలాగ రెడీ చేసి వంట చేసుకుంటూ ఒక్కొక్కటి రెడీ చేస్తున్నా. ఇక్కడ వంటకు వచ్చేసి కాజు కర్రీ, ఆల్రెడీ వంట ముందు చూపించాను కాబట్టి కాజు కర్రీ. ఇక్కడ వంటకి షూట్ ఏం చేయలేదు. కాజు కర్రీ, పూరి అన్నీ అయిపోయాయి. రైస్ మాకు, మా వర్క్ చేసే వాళ్ళ పిల్లలకి ముగ్గురికి. ఇక్కడ గులాబ్ జాములు నైట్ చేసినవి, ఇక్కడ కాజు కర్రీ,
ఇక్కడ వచ్చేసి పప్పు, ఇది రాగి అంబలి మా అత్త కోసం చేశాను. మార్నింగ్ అయితే టిఫిన్కి ఉప్మా చేసేసా. ఇది అన్నమాట నా వంట రొటీన్. అక్కడైతే పూరీలు చేసేస్తున్నా. పూరీలు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా వర్క్ ఉంది. ఇదిగోండి తోరణాలు. ఇక్కడ వచ్చేసి నైవేద్యం అయితే ఇదే సేమియా పాయసం. పాలు కొంచెం షుగర్ వేసి కలిపేసిన తర్వాత ఇదేసి దించేసేయడం అంతే. ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు, అవన్నీ కూడా సర్దాలి. సేమియాలు మళ్ళీ అమావాస్య రోజు మేము కొబ్బరికాయ కొడతాము ఆంజనేయ స్వామి పేరు పైన. మళ్ళీ రైస్ పెరుగన్నం పెడతాము. అన్నం రైస్ కూడా పెట్టేశాను. ఇటుకు పక్క టీ పెట్టా, టీ తాగుదామనేసి. టిఫిన్ అయితే పొద్దున చేసేసాను. ఇక్కడ అప్పడాలు కూడా వేయించి పెట్టేసా. పూరీలు రెడీ కూడా అయిపోయాయి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. మార్నింగ్ 4 నుంచి ఇప్పటి వరకు. దాని తర్వాత కొంచెం బయటికి వెళ్ళేది ఉంటే వెళ్ళి వచ్చేసా. ఇక్కడ ఇవన్నీ దియాస్ అన్నీ అందులో ఆయిల్ అవన్నీ వేసి రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత వంట అయితే రెడీ అయిపోయింది కదా. ఇక్కడ పూజ చేసేసి ఇలాగా అన్నీ పూజ చేసిన తర్వాత మళ్ళీ ఆఫీస్లో కూడా పూజ చేసి వచ్చేసాము. ఇక్కడ ఎంత పూజ చేస్తామో అభిషేకం చేసుకొని విగ్రహానికి పూజ చేసుకొని హారతి ఇచ్చేసి మళ్ళీ ఆఫీస్కి వచ్చేసి ఇలాగ పూజ చేసుకుంటాం. ఇదండి. మళ్ళీ ఇక్కడికి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలాగ క్రాకర్స్ ఇంకా తినలేదు. క్రాకర్స్ అన్నీ కాల్చిన తర్వాత ఇదండి మా ఇవాల్టి పూజా రొటీను. పండగలకి ఇలాగుంటుంది. దాని తర్వాత తినేసి పడుకోవడానికి 12 అయిపోయింది. ఇదండి ఇవాల్టి వీడియో. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.